Congrats Sravani for your success. Thank you, sir. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? 2020 సార్ BBA చేశాను. ఓకే, BBA అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, BBA చదివి ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? సో ఐటీ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐటీ సైడ్ వచ్చాను. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ BRN? చాలా బాగుంది సార్. ఓకే ఓకే, ఫస్ట్ డే ఆఫ్ శ్రావణికి ఈ రోజు శ్రావణికి మీరు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ టెక్నికల్ గా? ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా భయంగా ఉంది సార్. అంటే కోడింగ్ సైడ్ నాకు అసలు తెలియదు. సో ఇప్పుడు ఐఎమ్ ఫైన్, ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, సో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అవుతుంది. BBA అంటే కంప్లీట్లీ కామర్స్ బ్యాక్గ్రౌండ్. సో ఐటీలో మూవ్ అవుతున్నాను, సక్సెస్ వస్తుందా అని ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు BRN ని? బాగానే సార్, హ్యాండిల్ చేశాను బాగానే. స్టార్టింగ్ లో భయం వేసింది, వస్తుందా జాబ్ రాదా అని అనిపించింది. ఓకే, అట్ లాస్ట్ వచ్చేసింది. ఓకే, ఎవరు చెప్పారు BRN గురించి? మై బ్రదర్ సార్. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ కి BRN ట్రైనింగ్ కి మేజర్ చేంజెస్ ఏంటి? నార్మల్ ట్రైనింగ్ అంటే నార్మల్ గా వాళ్ళు చెప్పేసి వెళ్తారు వేరే ఇన్స్టిట్యూట్ లో. ఇక్కడ ఏంటంటే మనకు 9 hours సిస్టమ్ ఇస్తారు, ఇంకా క్లాస్ చెప్తారు, చేసుకోమంటారు. అది ఓకే డిఫరెన్స్. ఓకే, టెక్నికల్ గా ఏం చేంజెస్ అబ్జర్వ్ చేశారు ఫస్ట్ డే ఆఫ్ శ్రావణికి ఈ రోజు శ్రావణికి? ఫస్ట్ డే అంటే కోడింగ్ అంటే ఏదో తెలియదు నాకు. స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు వర్క్ అవుట్ ఆన్ ఇట్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ గా ఉంటుంది మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడికి రండి, మీకు జాబ్ వస్తుంది, అది చెప్తున్నాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.